ప్రేక్షకులకు డిబేట్ నమస్కారం సార్. ఎన్టీ రామారావు గారి సమయంలో టీడీపీ మీద అది బీసీల పార్టీ అంటున్నారు. ఇప్పుడు ఉండేది టీడీపీ వెన్నుపోటు బూడం టీడీపీ పార్టీ, వెన్నుపోటుతో కూడిన పార్టీ టీడీపీ. ఇది చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పార్టీ. బీసీలకు నమ్మక ద్రోహం చేశారు ఎవరైనా అంటే అతనే చంద్రబాబు నాయుడు. నేను లెక్కలతో సహా చెప్తున్నా సార్. చెప్పండి సార్. వీళ్ళు అంటున్నారు మేము రాజకీయంగా బలపరచాలి బీసీల ఉద్దేశంతో రిజర్వేషన్ తెస్తున్నాం అంటున్నాం. బీసీల కోసం 2020లోనే జగన్మోహన్ రెడ్డి గారు 34% రిజర్వేషన్ ఇచ్చేశారు సార్. అయితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బిర్రు ప్రతాప్ రెడ్డి అనే ఒక వ్యక్తి కర్నూలు జిల్లా టీడీపీ నాయకుడు సుప్రీంకోర్టు కేసేశారు సార్. సుప్రీంకోర్టు కేసేసినందువల్ల సుప్రీంకోర్టు తిరిగి హైకోర్టు గైడ్ లైన్స్ తో కేవలం 50% మించకూడదు రిజర్వేషన్ అని ఒక తీర్పు ఇచ్చారు సార్. అప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు 50% రిజర్వేషన్ జరిగాయి సార్. ఇది కాదులేని సత్యం, ప్రతి ఒక్కరికి తెలుసు. బిర్రు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీ నాయకుడు కర్నూలు జిల్లా. ఇంకొక విషయం సార్, వీళ్ళు అంటున్నారు మేము బీసీల పక్షపాతం అని. సార్ వాస్తవంగా ఈ భారతదేశంలో బీసీల కోసం ఎవరైనా ఒక నాయకుడు ఒక ముఖ్యమంత్రి పని చేశారంటే నిస్వార్థంగా అతనే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు అవసరం లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు పేదల గుండెల్లో ఉండాలి, జగన్మోహన్ రెడ్డి బీసీల గుండెల్లో ఉండాలనే ఉద్దేశంతోనే ఆనాడు మీకు మంత్రివర్గంలో 25 మంత్రులు ఉంటే దాదాపు 11 మందిని మంత్రులు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు సార్. 25 మంది మంత్రుల్లో బీసీలకు 11 మంత్రులు ఇచ్చారు సార్. చెప్పండి ఎంతమంది టీడీపీలో మంత్రులకు ఇచ్చారు? బీసీల పైన గుండెలు బాదుకుంటే బీసీ నాయకులారా టీడీపీ నాయకులారా? కేవలం 8 మందికే సార్. సార్ జడ్పీ చైర్మన్లు వైసీపీలో 13 మంది గెలిస్తే 6 మందికి బీసీలకు జడ్పీ చైర్మన్ ఇచ్చాం సార్. ఇంకా చెప్పండి బీసీలకు న్యాయం చేసింది వైసీపీనా లేకపోతే తెలుగుదేశం వెన్నుపోటు పార్టీనా? వెన్నుపోటు తెలుగుదేశం పార్టీ చేసిందా లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? రాష్ట్ర ప్రజలు బీసీ నాయకులు బీసీలు గ్రహించాలి సార్. కార్పొరేషన్ లో 14 కార్పొరేషన్లు వైఎస్ఆర్సీపీ గెలిస్తే 9 కార్పొరేషన్లు బీసీలకు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు సార్. చెప్పండి ఇప్పుడు చెప్పండి సార్, ఎవరు బీసీల పక్షపాతి? ఇందాక మన టీడీపీ సోదరులు అంటున్నారు మేము 32,000 కోట్లు ఖర్చు చేశాం బీసీలకని. సార్ జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో 1,74,00,00,000 రూపాయలు బీసీల కోసం డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఖర్చు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు సార్. మేము లెక్కలతో సాగిస్తున్నాం, లెక్కలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎంత ఖర్చు చేస్తారు ఏమైనా అంటే ఈ రోజు పచ్చి అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ప్రతి మాట అబద్ధాలే. జగన్మోహన్ రెడ్డి చేసేది ప్రతి ఒక్కటి రియాలిటీ. నా దేశంలో నా రాష్ట్రంలో పేదవాడు అభివృద్ధి చెందాలని